అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఇల్లాలి స్వర్గం. రచయిత ఎన్ భారతీదేవి గారు. ఇక కథలోకి వెళితే, శబ్దం లేకుండా తలుపు తెరుచుకుంది. బెడ్రూంలోకి అడుగుపెట్టిన శ్రీధర్ ఒక్క నిమిషం అలాగే నిలబడిపోయాడు. అతని చూపులు తెల్లని పడకపైన ఒక చెయ్యి మడిచి తల క్రింద ఆధారంగా పెట్టుకొని రసమయ భంగిమలో వారపత్రిక చదువుకుంటూ పడుకున్న విజయ మీద నిలిచిపోయాయి. పల్చటి ఆర్గండీ చీరలో ఆమె అందం మరింత ఇనుమడిస్తోంది. శ్రీధర్ మనస్సు బాధగా మూలిగింది. వారం రోజుల క్రితం వరకు అతన్ని చూడగానే ఆమె చూపులు మత్తుగా ఆహ్వానం పలికేవి. ఆమె అధరాలు రాగరంజితమై తలుకులీనేవి. భార్యాభర్తల మధ్య పరస్పరానుకూలత, అవగాహనం ఉంటేనే దాంపత్య జీవితం సాఫీగా సాగిపోయేది. ఎంత అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల మధ్య అయినా ఒక్కోసారి అభిప్రాయ భేదాలు రావటం సహజం. శ్రీధర్కు విజయకు పెళ్లి జరిగి సంవత్సరం అయ్యింది. సుఖంగా సంతోషంగా గడిపే వాళ్ళ మధ్య వారం రోజుల క్రితం చిన్న విషయం మీద తగు వచ్చింది. శ్రీధర్ ఆ విషయాన్ని సాయంత్రానికల్లా మర్చిపోయి ఆఫీస్ నుంచి వస్తూ విజయకు మల్లెపూలు కొని తెచ్చాడు. కోపం తగ్గని విజయ ఆ రాత్రి ఎంతో ప్రేమగా అనురాగంగా మల్లెల మాలను తలలో తొరమబోతున్న శ్రీధర్ చేతుల్లో నుంచి ఆ మాలను విసురుగా లాక్కొని అతని ముఖం మీద విసిరి కొట్టి అతనికి దూరంగా చాపపరచుకొని పడుకుంది. సున్నితమైన శ్రీధర్ మనస్సు విజయ చర్యకు చాలా బాధపడింది. ఆమెగా తనకు చేరువయ్యే వరకు విజయతో మాట్లాడకూడదు అనుకున్నాడు. వారం రోజులు గడిచిపోయాయి. వాళ్ళ మధ్య రాజీ కుదరలేదు. శ్రీధర్ వైపు చూసిన విజయ ముఖం తిప్పుకుంది. ఆమె నిర్లక్ష్యాన్ని భరించలేకపోయాడు. బయటకొచ్చి పూల మొక్కల మధ్య గార్డెన్ చైర్లో కూర్చున్నాడు. వారం రోజుల క్రితం జరిగిన విషయం అతని మనస్సులో మెదిలింది. ఆఫీస్కెళ్ళబోతున్న శ్రీధర్ దగ్గరకొచ్చి, నాకు 200 కావాలి అంది విజయ. 200 ఎందుకు? కారణం చెప్పందివ్వరా? నేను కాపురానికొచ్చిన ఈ సంవత్సరంలో కారణం అడగకుండా నాకెప్పుడైనా డబ్బిచ్చారా అంది విజయ కోపంగా. ఎందుకలా ఆవేశపడతావు? నెలాఖరు గదా, నా దగ్గర అంత డబ్బు లేదు. అర్జెంటుగా కావాలేమో అనుకొని కారణం అడిగాను. మీ సంగతి నాకు తెలుసు. నెలంతా నేను సంపాదించి తెస్తున్న డబ్బు ఈవిడగారు మంచినీళ్ళలా ఖర్చు చేస్తుందని మీ అభిప్రాయం. అందుకే నేను 25 రూపాయలు కావాలని అడిగినా వెంటనే ఎందుకు అని అడుగుతారు. విజయ, నా మనసును అర్థం చేసుకోకుండా మాట్లాడతావు. నేను సంపాదించేది ఎవరికోసం? నీకోసం కాదా? అలా అనుకొని తృప్తి పడాలి నేను, అంతే. ఒక చీర కొనుక్కుందామంటే మిమ్మల్ని అడగాలి. సినిమాకెళ్ళాలంటే మీ పర్మిషన్ తీసుకోవాలి. అంతెందుకు, ఇల్లు కదిలి వీధిలోకి వెళ్ళాలంటే మీ అనుమతి కావాలి. పంజరంలో చిలకలా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లేకుండా మీకు బానిసలా ఇలా బ్రతకటం కంటే గౌరవంగా ఆత్మహత్య చేసుకొని చావటం మంచిది. విజయ, కంగుమంది శ్రీధర్ గొంతు. ఏం, ఎందుకలా అరుస్తారు? భార్య అంటే మీ దృష్టిలో ఖర్చు లేని పని మనిషి. మీకు, మీ ఇంటికి, రేపు మీకు పుట్టబోయే పిల్లలకు చాకరీ చేస్తుంటే తిండి పెట్టి పోషిస్తారు. ఆ చాకరీ చెయ్యని రోజున అది పెట్టరేమో. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలిసే మాట్లాడుతున్నావా? ఏం, నాకు మతిపోయిందనుకుంటున్నారా? నీ భర్తకు వండి పెట్టటం, నీ ఇంటిని నువ్వు చక్కదిద్దుకోవటం చాకిరీ అనుకొని బాధపడుతున్నావంటే నువ్వు చదువుకున్న మూర్ఖురాలివి. మూర్ఖురాలిని కాబట్టే ఇలా పంజరంలోని చిలకలా బ్రతుకుతున్నాను. విజయ ప్రతిసారి అదే మాట అంటుంటే చికాకనిపించింది శ్రీధర్కు. పళ్ళ బిగువున కోపాన్ని అదిమిపడుతూ, ఇలా చిలకలా బ్రతకటం నీకిష్టం లేకపోతే స్వేచ్ఛగా ఎక్కడికైనా ఎగిరిపోవచ్చు. అంటే నన్ను మా పుట్టింటికి పొమ్మనేగా అర్థం? మా పుట్టింటి వాళ్ళేం నన్ను పోషించలేని స్థితిలో లేరు. నేను వెళ్ళాలే కానీ మహారాణిలా చూసుకుంటారు. మీ ఆజ్ఞలను శిరసా వహిస్తూ, మీ శాసనాలకు తల వంచుతూ ఇలా బ్రతికే కంటే వెళ్ళిపోవటమే మంచిది అంది కోపంగా. గెటౌట్, ఐ సే యూ ఫస్ట్ గెటౌట్ అంటూ కోపంగా అరిచాడు శ్రీధర్. తర్వాత భార్యతో మాట్లాడటం కూడా ఇష్టం లేనట్టుగా బయటకు వెళ్ళిపోయాడు. ఆఫీస్ అయిపోయి ఇంటికి బయలుదేరే సమయానికి శ్రీధర్ కోపం ఎగిరిపోయింది. మల్లెపూలు కొని తెచ్చి విజయ కోపం పోగొట్టాలని అతనే స్వయంగా ఆమె తలలో తొరమబోతే ఆ పూలమాలను విసురుగా అతని ముఖానికేసి కొట్టింది. అర్థం లేని ఆమె కోపానికి శ్రీధర్ కూడా కోపం వచ్చి ఆమెతో మాట్లాడటం మానేశాడు.
చివరంటా కాలిన సిగరెట్టు వేళ్లను చురుక్కుమనిపించటంతో గతంలో నుంచి తేరుకున్నాడు శ్రీధర్. ఎంతకీ భర్త బెడ్రూంలోకి రాకపోయేసరికి బయటకొచ్చి చూసింది విజయ. కుర్చీలో వెనక్కు వాలి పడుకున్న శ్రీధర్ కనిపించేసరికి ఒక్కసారిగా అవ్యాజమైన ప్రేమానురాగాలు పొంగాయి ఆమె మనస్సులో. ఆ భావనలు ఒక్క నిమిషం మాత్రమే. అంతలోనే అతనన్న గెటౌట్ అన్న మాట గుర్తుకొచ్చి విసురుగా మళ్ళీ బెడ్రూంలోకెళ్ళి పడుకుంది. ఎదురింట్లోకి కొత్తగా అద్దెకు దిగిన శిరీష వాళ్ళు గుర్తుకొచ్చారు. శిరీష భర్త రిప్రజెంటేటివ్. శిరీషకు డిగ్రీ ఉన్నా ఉద్యోగం చేయటం ఇష్టం లేక చేయటం లేదట. చక్కగా ప్రతి సాయంత్రం వాళ్ళ బాబును పాపను తీసుకొని సినిమాకో షికారుకో వెళ్తుంది. తరచుగా షాపింగ్కి వెళ్తుంది. తనకు కావాలనుకున్నవి కొనుక్కుంటుంది. దేనికి భర్త పర్మిషన్ అక్కర్లేదు. పూర్తిగా స్వేచ్ఛాజీవి. తన భర్తకు శిరీష భర్త కంటే ఎక్కువ జీతం వస్తుంది. అయినా తాను ఆమెలా భర్తకు తెలియకుండా ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. ఒక్క చోటకు వెళ్ళలేదు. శిరీషను చూసిన తర్వాతనే తను పెళ్ళైన తర్వాత కోల్పోయిందేమిటో తెలిసొచ్చింది. ఏది లేకపోయినా బ్రతకొచ్చు, కానీ స్వేచ్ఛ కరువైతే మాత్రం బ్రతకలేరు. గాఢంగా నిట్టూర్చుతూ నిద్రపోయే ప్రయత్నంలో కళ్ళు మూసుకుంది. సాయంత్రం 5 గంటలయ్యింది. ఎండవేడిమికి తలలు వాల్చిన పూల చెట్లు చల్లగాలికి సెద తీర్చుకుంటూ పరిమళాలు వెదజల్లుతున్నాయి. పూల చుట్టూ మకరందం కోసం తిరుగుతున్న తుమ్మెదలను చూస్తూ కూర్చుంది విజయ. ఎదురింటి శిరీష రావటం ఆ సమయంలో విజయకు ఎంతో సంతోషం అనిపించింది. ఆప్యాయంగా ఆహ్వానించింది. శిరీష వద్దన్నా వినకుండా ఆమె చేత బలవంతంగా టిఫిన్ తినిపించింది. ఇద్దరూ టీ తాగుతూ కబుర్లలో పడ్డారు. మిమ్మల్ని చూస్తుంటే మీ అదృష్టానికి నిజంగా సంతోషం అనిపిస్తుంది, స్నేహితురాలిగా అంది విజయ. బావుంది, నన్ను గురించి నేను బాధపడని రోజంటూ లేదు అంది శిరీష నవ్వుతూ. బాధ మీకా అంది విజయ ఆశ్చర్యంగా. ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు అంది శిరీష. ముత్యాల్లాంటి చక్కని 2 పిల్లలు, మీకు తగిన భర్త, అన్నిటికీ మించి హాయిగా సమయాన్ని మీకిష్టమైన పద్ధతిలో గడపటానికి తగినంత స్వేచ్ఛ, ఇంతకంటే ఆడదానికి ఇంకేం కావాలి? అంతేకాదండి, వీటన్నిటికీ మించి ఆడదానికి ప్రతిరోజు భర్త అనురాగం, ప్రేమ, లాలన కూడా కావాలి. ఉదాహరణకు నన్నే తీసుకోండి. మా అమ్మా నాన్నకు నేనొక్కతినే కూతుర్ని. దాదాపు 4-5 లక్షల ఆస్తి ఉంది. అంత ఆస్తి ఉన్నా ఉద్యోగం పురుష లక్షణం అంటూ మా వారు నా మాట వినకుండా రిప్రజెంటేటివ్గా ఉద్యోగం చేస్తున్నారు. నెలలో ఆయన 20 రోజులు క్యాంపులోనే ఉంటారు. ఆయనకు దూరంగా ఒంటరిగా ఉండలేక కాలక్షేపం కోసం బయటకు వెళితే ఒంటరిగా కనిపించే నన్ను చూసి వెకిలిగా నవ్వేది ఒకరైతే, మాటల బాణాలు విసురుతూ వెర్రిగా చూసేది ఇంకొకరు. ఆ బాధ భరించలేక షికారుకెళ్ళటం మానుకున్నాను. మరీ ఒంటరితనం భరించలేకపోయిన రోజు పిల్లల్ని తీసుకొని సినిమాకెళ్తున్నాను. మా వారు ఇంట్లో ఉంటే బజారు పనులన్నీ ఆయనే చేస్తారు. ఆయన లేకపోతే ఆ పనులకు కూడా నేనే బయలుదేరాలి. ఇంట్లో నుంచి బయటకెళ్ళాలంటేనే నాకు తగని చిరాకు. అదేమిటండి, మీలాంటి స్వేచ్ఛ నాకు లేదని ఈ మధ్య మా వారితో కూడా గొడవ పెట్టుకున్నాను నేను అంది విజయ. అసలు స్వేచ్ఛ అంటే ఏమిటి మీ దృష్టిలో? మీరే కాదు, చాలామంది ఆడవాళ్ళు మాకు స్వేచ్ఛ లేదంటూ వాపోతుంటారు విజయ గారు. మనకు భర్తలు సంపాదించి తెచ్చి పెడుతుంటే మనకు ఇష్టమైన వంటకాలు మనం వండుకుంటున్నాం. మన ఇంటిని మన ఇష్టమైన రీతిగా అలంకరించుకుంటున్నాం. నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు అనుకుంటూ తృప్తిగా గడుపుతున్నాం. ఇంతకంటే స్వేచ్ఛ ఆడదానికి ఇంకేం కావాలి? భర్త రక్షణ లేకపోతే ఈ సమాజంలో ఆడదాన్ని ఒంటరిగా బ్రతకనిస్తారా? మా వారిని 100 రూపాయలు కావాలని అడిగితే ఎందుకు అని అడగకుండా ఇవ్వరు. అదే నాకు చాలా బాధ అనిపిస్తుంది. కారణం అడిగితే తప్పేముంది? క్రమబద్ధంగా వాడకపోతే జీతం చాలక అప్పులు చేయాల్సి వస్తుంది. అందుకే అలా అడిగి ఉంటారు. డబ్బు మీ వారు వాడతారేమో, అందుకే నెలంతా అప్పు చేయకుండా గడపటానికి మీరు చెయ్యబోయే ఖర్చు అవసరమా అనవసరమా అని తెలుసుకోవటానికి అలా అడుగుతారేమో. అయినా ఎందుకు అని అడగకుండా డబ్బివ్వరని మీరు బాధపడుతున్నారు అంటుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది. మీరు ఖర్చు పెట్టినా మీ డబ్బే, మీరు ఖర్చు చేయకుండా మీ వారి జేబులో దాచినా అది మీ డబ్బేగా. నెలకు ఎంత సంపాదించే మగాడైనా చేతికి వాచి 10 జతల బట్టలు అంతేగా మగాడికి కావలసింది. అతను సంపాదించేది తన భార్య కోసం, తన పిల్లల కోసం. అలాగే భార్య రోజంతా శ్రమపడేది తన భర్త కోసం, తన పిల్లల కోసం. భార్యాభర్తల మధ్య
సరైన అవగాహన లేకపోతేనే గొడవలొస్తాయి అంది శిరీష నవ్వుతూ. ఇంతలో కాన్వెంట్ నుంచి తన పిల్లలు రావటంతో శిరీష వెళ్ళిపోయింది. ఆమె మాటలే మనస్సులో మారుమ్రోగుతుంటే చాలాసేపు ఆలోచించింది విజయ. శిరీష మాటల్లో ఎంతో నిజముంది అనిపించింది. తన మూలంగా తన భర్త అప్పు చేసిన ఆ ఆర్థిక ఇబ్బందుల్ని ఇద్దరూ కలిసే అనుభవించాలి. పొదుపుగా ఖర్చు చేయకుండా దాచినా రేపు మాకు పుట్టబోయే పిల్లలకు వాళ్ళ చదువులకు ఉపయోగపడుతుంది. అమ్మో, నాకు స్వేచ్ఛ లేదనుకొని బాధపడుతున్నాను. శిరీష చెబుతుంటే ఆ స్వేచ్ఛ కంటే ఈ రక్షణే నయమనిపిస్తోంది అనుకుంది. మనస్సులో నుంచి బరువు తొలగిపోయింది. లేచి స్నానం చేసి అందంగా ముస్తాబయ్యింది. భర్తకిష్టమైన ఆరెంజ్ కలర్ షిఫాన్ చీర కట్టుకుంది. దొడ్లో పూచిన జాజులు మాల కట్టుకొని తల నిండుగా పెట్టుకుంది. భర్త కోసం ఆతృతగా ఎదురుచూస్తూ కూర్చుంది విజయ. శ్రీధర్ ఆ రోజు ఆఫీస్ నుంచి రావటమే ఆలస్యంగా వచ్చాడు. స్వయంగా దగ్గరుండి అంతకు ముందులా వడ్డించింది. విజయ అలంకరణ చూసి తనలో తను నవ్వుకున్నాడు. శ్రీధర్ పుస్తకం చదువుకుంటూ పడుకున్నాడు. విసురుగా అతని చేతిలోని పుస్తకాన్ని లాగి టీపాయ్ మీద పడేసి అతనికి దగ్గరగా జరిగింది. అతని తలను ఆప్యాయంగా గుండెలకు హత్తుకొని సున్నితంగా ముద్దు పెట్టుకుంది. శ్రీధర్ పసివానిలా ఆమె గుండెల్లో ఒదిగిపోయాడు. ఈ వారం రోజుల నుంచి దాచుకున్న ఊసులన్నీ ప్రేమతో రంగరించి శ్రీధర్కు నివేదించింది విజయ. ఆప్యాయత, అనురాగం, ప్రేమ, లాలన చూపుతూ ఆర్తిగా ఆమెను గుండెలకు అదుముకున్నాడు శ్రీధర్. అలసిపోయిన విజయ అతని ఛాతి మీద తలపెట్టుకొని పడుకుంది. ప్రేమగా ఆమె ముంగురులు నిమురుతూ, విజయ, కోపం పోయిందా అడిగాడు మృదువుగా. ఆ విషయం నాకు గుర్తు చెయ్యొద్దు. జరిగింది తలచుకుంటేనే నా మీద నాకే అసహ్యంగా ఉంది అంది అతని గుండెలకు మరింత గాఢంగా హత్తుకుపోతూ. ఒక్కసారిగా నీలో ఇంత మార్పు ఎలా వచ్చింది? నీ కోపం పోవటానికి ఇంకో వారమైనా పడుతుందనుకున్నాను అన్నాడు నవ్వుతూ శ్రీధర్. చూడండి, నాకు మీ ప్రేమానురాగాలు తప్ప ఇంకెలాంటి స్వేచ్ఛ అక్కర్లేదు అంది నిండు మనసుతో విజయ. నిజంగా అన్నాడు శ్రీధర్ ఆనందంగా. నిజమండి. స్వర్గం అంటే ఎక్కడో లేదు, ఇక్కడే మన మధ్య ఉన్నట్టుంది నాకు. ఈ స్వర్గం తప్ప మీ నుంచి ఇంకెప్పుడు ఏమీ కోరను. విజయ మాటలు వినగానే పన్నీటి జల్లు కురిసినట్లు ఎగసిపడింది శ్రీధర్ హృదయం పరవశంతో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.